ఏమిట్రా శుభమా అని పెళ్లి చేసుకోబోతూ అంత దీర్ఘంగా ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ పెళ్లికి రహీం చాచా కూడా ఉంటే బాగుండేదనా? అవును, నేను అడవిదారిలో రహీం చాచాకే దొరికాను కదా. మక్కా వెళ్ళిన చాచా ఇంకా రాలేదు. ఫోన్ చేసినా కలవటం లేదుగా. చూడు శివ, రహీం చాచా ఎక్కడ ఉన్నా నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. మాతో పాటు తన దీవెనలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. అందరి దీవెనలు ఉన్నా ఆ శివయ్య కూడా నన్ను దీవించాలిగా. అందుకే ఒకసారి గుడికెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాను. ఆగు శివ, ఇప్పుడే వెళ్ళేది? ముహూర్తం దగ్గర పడుతుంటే. పెళ్ళయ్యాక మళ్ళీ నువ్వు జంటగా వెళ్ళొచ్చులే. నాకిప్పుడే వెళ్ళాలనుంది. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, ఈలోగా వెళ్ళొచ్చేస్తాను. సరేరా, మరెటూ వెళ్ళకు. త్వరగా వచ్చేసేయ్. అదేమిటి శివ ఈ టైంలో బయటికి వెళ్ళిపోతున్నాడెందుకు? శివ, ఎక్కడికి శివ? శివయ్య గుడికి దండం పెట్టుకోవాలనుంది. సరే, నువ్వొక్కడివే ఎందుకు, నేను కూడా వస్తాను. మళ్ళీ తప్పు. పెళ్లి కూతుర్ని చేశాక గడప దాటకూడదు. పెద్దమ్మా, నన్ను పెళ్లి కూతుర్ని చేయడం ఇంకా పూర్తి కాలేదు కదా. అది కాదే. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మేమిద్దరం కలిసే వెళ్ళి ఆ శివయ్య దీవెనలు అందుకుంటాం. సరే, గుడి కంటే కాదండం ఎందుకు? మరైతే తొందరగా వచ్చేయండి. సరే, పద. నమస్కారం కలెక్టర్ బాబు. తమరు బస్తీకి రావడం ఏంటి? ఇక్కడ పెళ్లి మండపం ఎక్కడా? అదిగో ఆ పక్కనే ఉంది. మేము కూడా అక్కడికే వెళుతున్నాం. పదండి వెళదాం. నమస్కారం వెంకటస్వామి గారు. తమరా? రండి రండి, పదండి పదండి. కలెక్టర్ బాబు, తమరా? రండి రండి. నేను శివ కోసం వచ్చాను. శివ ఎక్కడా? శివ ఇప్పుడే బయటికి వెళ్ళాడు బాబు. శివా, 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 శివా. ఛ, ఇంతలోనే నేను బావని ఎలా మిస్ అయ్యాను? ఎక్కడా లేడేంటి? ముహూర్తం ఇంకా సేపట్లో అన్నారు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినట్టు? ఒక్క నిమిషం అండి. కలెక్టర్ బాబు, అలా కంగారు పడుతున్నారేంటి? శివని అర్జెంటుగా కలవాలి. తానేమో ఇటో వెళ్ళాడంటున్నారు. కరెక్టే కలెక్టర్ గారు. మా శివాకి భక్తి నమ్మకం రెండు ఎక్కువే. అందుకే దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు. గుడికా? ఏ గుడికి చెప్పండి, ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. అంత శ్రమెందుకు సార్, కాసేపట్లో శివానే ఇక్కడికి వస్తాడు. రండి బాబు. తమరు లాంటి వాళ్ళు ఇక్కడికి రావడమే మా అదృష్టం.
రండి బాబు. బాబు పదండి. రండి. రండి. రండి బాబు. కూర్చోండి బాబు. కూర్చోండి. కూర్చోండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. వీరయ్య, కలెక్టర్ గారికి ఏమైనా కూల్ డ్రింక్ తెప్పించు. ఇదిగో రవి, తీసుకోండి బాబు. ఏమొద్దు. మా కోసం, మా సంతోషం కోసం తీసుకోండి సార్. ఆ, ఏదో కంగారులో ఉన్నట్టున్నారు, తాగండి బాబు. థ్యాంక్ యూ. బావా, అక్కేమో నీకోసం బయలుదేరొస్తుంది. నువ్వేమో ఇక్కడ లేవు. ఈ హడావుడి చూస్తుంటే ఈ పెళ్లిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. గోపి అక్కడికి వెళ్ళాడో లేదో తెలియడం లేదు. నేను కాల్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు. నేను టెన్షన్లో ఉంటానని తెలుసు కదా. గోపి అయినా కాల్ చేయడేంటి? అయ్యో, బావ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఈ విషయాన్ని అక్కకి చెబుదామంటే లైన్స్ అన్ని బిజీ వస్తున్నాయి. ఎస్, మాధవ్ వచ్చింది. నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మాధవి వచ్చింది. ఎడారిగా మారిన నా బతుకులో మళ్ళీ ఆశలు చిగురించాయి. మాధవి వచ్చింది. నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది. హర్ష ఇస్ బ్యాక్. మాధవి నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సరే తప్పకుండా సాధిస్తాను. హలో హర్ష గారు, మీకో గుడ్ న్యూస్. ఆఫీసర్, ఏంటది? మాధవి గారు మా ముందే గిరిజనులతో మాట్లాడారు. మీ రూరల్ కాలేజీ ప్రాజెక్టులో భాగంగా ఆ గిరిజనుల పిల్లల కోసం స్కూల్ బిల్డింగ్ కట్టడానికి కూడా పర్మిషన్ వచ్చేసింది. ఓ వావ్, రియలీ ఇట్స్ ఏ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ ఆఫీసర్. ఆ మాట నాకు కాదండి, ఎంతో ఓర్పుతో అందరినీ కన్విన్స్ చేసిన మాధవి గారికి చెప్పండి. ష్యూర్, ఇప్పుడే చెప్తాను. ఓకే అండి. ఏంటండి, ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? మాధవి, నీ స్థానంలో ఉన్నందుకు రాణి గారు మన కోసం ఎంతో చేశారు, చేస్తున్నారు కూడా. ఆఫీసర్ గారు ఇప్పుడే కాల్ చేశారు. స్కూల్ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ కూడా మనకు రాణి గారి వల్లే వచ్చింది. ఈ లోకంలో రాణి లాంటి వాళ్ళు నూటికో కోటికో తప్ప ఎక్కడా ఉండరు. తను ఏం చేసినా నిస్వార్థంగానే చేసింది. బాధ్యతను తీసుకున్నందుకు మన కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతుంది. అవును మాధవి, అందరూ అయిన వాళ్లే కదా అని నేను కూడా ఆ బాబురావుని, నందినిని గుడ్డిగా నమ్మేశాను. కానీ వాళ్ళెంతటి దుర్మార్గులో కూడా రాణిగారి వల్లే బయటపడింది. ఇంత తిండి పెడితే కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది. కానీ వాళ్ళు తమ స్వార్థం కోసం నన్నే చంపాలని చూశారు. మంచిగా నటిస్తూనే తడిగుడ్డతో గొంతులు కోసి అలాంటి వాళ్ళని క్షమించడానికి వీల్లేదండి. తగిన బుద్ధి చెప్పాల్సిందే. మాధవి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాక సరిదిద్దడానికి ఎంతో టైం పట్టదు. ఏవండి, వాళ్ళ ఆట కట్టించడానికి రాణి ఓ మంచి ప్లాన్ చెప్పింది. అలా చేస్తే వాళ్ళ ఎత్తులని మనం చిత్తు చేసినట్టే. మాధవి, నువ్వు తిరిగొచ్చావు.
ఇప్పుడు మనం బాగున్నాం. కానీ రాణిగారి తన భర్త ఎక్కడున్నారో తెలియక లోపలే కుమిలిపోతున్నారు. అయినా సరే అంత బాధని ఓర్చుకొని తన బాధ్యతని మాత్రం గొప్పగా నిర్వర్తిస్తున్నారు. అందుకే మనిద్దరిని కలిపిన ఉత్తమురాలు ఆ రాణికి మనం ఏదో ఒకటి చెయ్యాలండి. తప్పకుండా చేద్దాం మాధవి. ఆ రాధాకృష్ణ ఎవరో తెలిస్తే చాలు, రాణిగారిని వెంటనే తన భర్త దగ్గరికి చేరుద్దాం. అబ్బా శివ, కార్లో ఇలా నీ పక్కన కూర్చొని రయ్యి రయ్యమని పోతుంటే నా సామిరంగా పిచ్చి పిచ్చిగా ఉంది తెలుసా? మళ్ళీ కారులో ప్రయాణం నీకంత ఇష్టమా? ఇష్టం మాత్రమే కాదు, జామ్ జామ్ అని కారెక్కి తిరగాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అది ఇన్నాళ్ళకి నీ వల్లే తీరబోతుంది. అబ్బో, పైకి చెప్పవు గాని నీలో కూడా చాలా ఆశలున్నాయే. ఏ నీకు మాత్రం లేవా? శివ, రేపు పెళ్ళయ్యాక నేను కూడా నీతో బంగ్లాకే వచ్చేస్తాను. అవుట్ హౌస్లో ఎంచక్క మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు. అమ్మగారిని అడిగి కార్ తీసుకొని అప్పుడప్పుడు మనిద్దరం ఇలా జోరుగా హుషారుగా షికార్లు కొట్టొచ్చు. ఇంకా ఇంకేముంటాయి? పెళ్ళయ్యాక అందరాడాల్లాగే నాకు ప్రతి పండక్కి ఓ మంచి చీర కొని పెట్టాలి. కుదిరితే కొంచెం బంగారం కూడా. వీటితో పాటు మన ప్రేమకి గుర్తుగా ఒక చిన్న నాకు సిగ్గు బాబు, నువ్వే అర్థం చేసుకో. శివ, కార్ శివ. శివ, ఏమైంది శివ? శివ, 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 ఏమైంది శివ? శివ, ఏమైంది నీకు? ఏం కాలేదు కదా? దిగు మెల్లిగా. బా, ఏమైంది? నాకేమవుతుంది? శివ, గుడికొచ్చాం, వెళ్దామా? రాధా, నా రాధాకి మరొకరితో పెళ్లి జరగడమా? ఆ మాట వినగానే నా గుండెనెవరో పిండేసినట్టు అయింది. రాధ నావాడు. ఇన్నాళ్లుగా నేను బాధలని అవమానాలని భరిస్తూ కూడా ఓపికగా ఎదురు చూస్తోంది నా భర్తని చేరుకోవాలనే. అలాంటి నా రాధాకి తనెవరో తెలియకుండానే, తనకి గతం గుర్తుకు రాకుండానే పెళ్ళ వీల్లేదు. వెంటనే వెళ్ళి ఆపాలి. అయ్యో శివ, ఏం కాలేదు కదా నీకు?
శివ ఎలా ఉంది? శివయ్య, నా శివకి ఏమీ కాకుండా చూడు, చల్లగా కాపాడు తండ్రి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ, ఇంకా వెళ్దామా? అబ్బా, మనకు అర్జెంట్ అనుకున్నప్పుడే ఈ ఫోన్లు కలవు. భగవంతుడా, ఏం చేయాలి ఇప్పుడు? హలో తమ్ముడు, ఏమైపోయావురా? నీకు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. అక్క, నాది కూడా సేమ్ సిచ్యువేషన్ అక్క. ఎక్కడున్నావు నువ్వు? నేను మళ్ళీ వాళ్ళ బస్తీకి దగ్గరలోని కార్లో వచ్చేస్తున్నాను. ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. పెళ్లి జరిగే చోటు నుంచే కాల్ చేస్తున్నానక్క. ఇప్పటికీ కనెక్ట్ అయింది. అంటే అంటే పెళ్ళి ఏమైనా జరిగిపోయిందారా? లేదక్క, ముహూర్తానికి ఇంకొంచెం సేపే టైం ఉంది. గోపి, నువ్వు బావగారిని కలిసావా? జరిగిందంతా చెప్పావా? చెప్పాలని వెయిట్ చేస్తున్నానక్క. బావగారేమో మండపం దగ్గర లేరు. మళ్ళీ వాళ్ళ నాన్నని అడిగితే శివ గుడికెళ్ళాడు, వస్తారులే అని చెప్పాడు. నేను భరించలేని టెన్షన్లో ఉన్నానురా. ఎలా డ్రైవ్ చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నాకు ఈరోజు బతుకో చావో తేలిపోతుంది. అక్క, ప్లీజ్ అక్క, అలా మాట్లాడకక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. నేను జరగనివ్వను. ఇలాంటప్పుడే మనసును కంట్రోల్లో పెట్టుకోవాలక్క. నువ్వు జాగ్రత్తగా వచ్చేయక్క. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను కదా. అలాగే తమ్ముడు, ఈలోగా మీ బావగారు వస్తే నా గురించి చెప్పడానికి ప్రయత్నం చేయి. సరే అక్క. సరే, ఓకేరా. భగవంతుడా, క్షణమో యుగంలా అనిపిస్తోంది నాకు. నా భర్తని నాకు దూరం చేయకు ప్లీజ్ భగవంతుడా. యో, అడ్డం జరుగు యో. బావా,
మీరెవరిని పిలిచారు? నిన్నే బావా. నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలియడం లేదు బావా. తప్ప ఏంటి? నేను తప్పు చేస్తున్నానా? నీకెలా చెప్పాలి బావా? నువ్వు ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నావో ఆ మాధవి రూపంలో ఉన్న రాణియే నాకు అక్క, నీకు భార్య.